లేదు. కట్నం ఎంత ఇస్తారు ఏంటి? ఎంత కావాలి మీకు, అది కూడా వివరించండి. అంటే మీ శక్తి ఏంటో తెలిస్తే ఎంత ఇవ్వగలరో దాన్ని బట్టి కొంచెం చెప్పండి. ఎంత ఇవ్వగలరు కట్నం? అడగండి. మా శ్రీనివాసరావు ఎంత ఇచ్చినా మీరు తక్కువేనండి. మీకు ఎంత కావాలన్నా ఇవ్వడానికి మేము రెడీ అండి. అబ్బా చాలా సంతోషం అండి. కానీ 7 వారాల నగలు అంతేనా? అంతకు మించి మీ వెనకాలకు కూడా 7 వారాల నగలు. అబ్బా 24 క్యారెట్ గోల్డ్ కావాలండి. 916 సరిపెడదాం అనుకుంటున్నారేమో మరి. 916 ప్యూర్ గోల్డ్ అండి. చాలా సంతోషం. కానీ ఇక్కడ మా స్వామి ఏమనుకుంటున్నాడంటే, ఇచ్చేవాళ్ళ చెయ్యి పైన ఉంటుంది, కన్యాదాతల చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేటువంటి స్వామి చెయ్యి కింద ఉంటుంది. మరి అంతటి కన్యని చక్కగా దానం చేసి మరి మా వంశాన్ని ఉద్ధరించడానికి మీరు ముందుకు వచ్చారు కాబట్టి మాకు ఏ కట్నం వద్దు అని చెప్పేసి స్వామి కట్నం లేకుండా ఆదర్శ వివాహం చేసుకోవడానికి ముందు. 100 మాటలకి ఒక మాటేనండి. బంగారం లాంటి మనసు, సౌందర్యం కలిగినటువంటి మా అమ్మల్ని మీ చేతిలో పెడుతున్నాం. ఇంతకంటే మీ సప్తగిరీశ్వరుడికి ఏం కావాలి చెప్పండి. అసలు మీరు ధర్మం గురించి కూడా ఒకసారి ఆలోచించండి. కన్యని దానం చేసేటువంటి ఎంతో దాన గుణంతో దానం చేస్తున్నాడు. అన్ని ఖర్చులు ఆయనే భరిస్తున్నాడు. మనం పుచ్చుకుంటున్నాం. కానీ మన వంశాన్ని ఉద్ధరించేటువంటి ఆ ఆడపిల్లలే కదా. తర్వాత మరి అంతటి మన వంశాన్ని ఉద్ధరించడానికి ఆడపిల్లను పంపిస్తున్నప్పుడు ఇంకా కట్నం ఎందుకండి చెప్పండి. కాబట్టి ఆదర్శ వివాహం స్వామి చేసుకుని మనందరికీ కూడా ఆమె ఆదర్శంగా ఉంటాడు. ఈ సమయంలో చక్కగా పెళ్లి మాటలు మాట్లాడుకుందాం. కన్యా